హాయ్ ఫ్రెండ్స్, నేను అభిన్ ఇండియా నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ నా టాపిక్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్, అదేవిధంగా మా కంపెనీ డాక్యుమెంట్స్. ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ అనేది ఒకప్పుడు ఒక బ్యాంక్ లో వర్క్, సపోజ్ బ్యాంక్ తీసుకుంటే ఒకప్పుడు మనం మనీ కోసం పోతే 2 days అనేది పడుతుంది. అదే ఇప్పుడు జనరేషన్ లో చూసుకుంటే మనం బ్యాంక్ కి పోవాల్సిన అవసరమే లేదు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, నేవీ యాప్స్ ఇలాంటి చాలా రకరకాలుగా ఉంది. ఫ్యూచర్ టైంలో టెక్నాలజీ చాలా పెరుగుతుంది కాబట్టి ఆ బ్యాంక్ లో వర్క్ చేసే పర్సన్స్ కి ఫ్యూచర్ లో వర్క్ అనేది దొరకదు. ఈ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉంది. ఇదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం ఫార్మింగ్ తీసుకుందాం. 30 years బ్యాక్ ఒక 30 members వర్క్ అనేది చేస్తుంటే ఒక ఫార్మింగ్ ల్యాండ్ లో. అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే ట్రాక్టర్స్, మిషన్స్ వచ్చినాయి, 5 members వర్క్ చేస్తారు. ఆ 25 members ఏం చేయాలి? ఏం పని చేయాలి? ఫ్యూచర్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో పర్సన్ టు పర్సన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, మనుషులకు పని దొరకదు, ఏం దొరకదు. మా కంపెనీ డాక్యుమెంట్స్ టోటల్ 8 ఉన్నాయి. ఆ 8 గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సరే, మా కంపెనీ రిజిస్టర్ నెంబర్ వచ్చేసి 05228. ఈ నెంబర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మా కంపెనీ ఫర్దర్ గా కంపెనీ ఇక్కడనే ఉంటుంది అని కంపెనీ ఎటుపోదు. ఆ విధంగా రిజిస్టర్ అనేది మా కంపెనీ పేరు పైన ఉంది. అదే విధంగా సిన్ నంబర్ అనేది కంపెనీ యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా, దానికోసం మేము యూజ్ చేస్తాం. అదే విధంగా మా కంపెనీ సిన్ నంబర్ చూసుకుంటే U173 2020 PTC 05228. ఈ నంబర్ అనేది మా కంపెనీ సిన్ నంబర్. కంపెనీ యాక్టివ్ కోసం ఉందా లేదా, అసలు నడుస్తుందా లేదా, దానికి యూజ్ చేస్తాం. అదే విధంగా చూసుకుంటే పాన్ కార్డ్ అనేది పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఒక మనిషికి ఆధార్ కార్డ్ ఏ విధంగా యూజ్ అవుతుందో ఫర్దర్ గా కంపెనీ సపోజ్ ఫ్యూచర్ లో ఏదైనా లోన్ కోసం ప్రొవైడ్ చేసుకోవాలన్నా కంపెనీకి పాన్ కార్డ్ అనేది అవసరం. అదేవిధంగా మా పాన్ కార్డ్ నంబర్ చూసుకుంటే AA UCA3186 అనేది మా పాన్ కార్డ్ నంబర్. అదేవిధంగా GST నంబర్ అనేది 03AA UCA3186E1Z8. ఈ నెంబర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మా కంపెనీ లీగల్ గా నడుస్తుంది కాబట్టి, అంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి మా కంపెనీ ఎవ్రీ మంత్ 1 to 5 days లోపల GST అనేది పే చేస్తుంది. అదే విధంగా ట్యాన్ నంబర్ JLDA 08096E. ట్యాన్ నంబర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మా కంపెనీ ట్యాక్స్ పే చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ పైన మా కంపెనీ అనేది నడుస్తుంది కాబట్టి దానికి ట్యాక్స్ అనేది పే చేయాల్సింది. అదే విధంగా ఉద్యమ్ నంబర్ చూసుకున్నట్లయితే ఉద్యమ్ PB 12001025. ఈ నెంబర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మా కంపెనీ జాబ్ చేస్తుందా, బిజినెస్ చేస్తుందా. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెంబర్ కొట్టి చూస్తే మా కంపెనీ ఒక బిజినెస్ పర్పస్ లో ఉంది. అదే విధంగా ట్రేడ్ మార్క్ 48030668. ఈ నెంబర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మా కంపెనీ లోగో వేరే కంపెనీ కాపీ చేయకుండా, సరే వేరే కంపెనీ కాపీ చేసినా అది మా కంపెనీకి ఏంటనే రావడం జరుగుతుంది. అదే విధంగా ISO నంబర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఈ నంబర్ వచ్చేసి 9001:2015. ఈ నంబర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మా కంపెనీ క్లాత్ అనేది స్టాండర్డ్ ఉందా లేదా దాన్ని చెక్ చేసి బయట లాంచ్ చేయడం జరుగుతుంది.